ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్య యత్నానికి సంబంధించినటువంటి వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. నిజాంపేటలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో కల్పన చికిత్స కొనసాగుతుంది. ఆమెకి ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ పైన సీరియస్ కండిషన్లోనే చికిత్స కొనసాగుతుంది. హాస్పిటల్ వద్ద మనం ప్రస్తుతం ఉన్న నిజాంపేట మెయిన్ రోడ్ పైన ఉన్నటువంటి శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్లో ఆమెకి చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఆమె ఎందుకు ఆత్మహత్య యత్నానికి పాల్పడింది, దీనికి గల కారణాలు ఏంటికి సంబంధించి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే మధ్యాహ్నమే ఈ విషయానికి సంబంధించి అనుమానాలు వచ్చినటువంటి తన భర్త చెన్నై నుంచి ఉంటున్న బయలుదేరినట్టుగా సమాచారం తెలుస్తుంది. అయితే ఆత్మహత్య కంటే ముందే అంటే ఈమె ఇలాంటి ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నటువంటి సమాచారం భర్తకు ముందే అందిందా అనేటువంటి ఒక అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అతను ముందు మధ్యాహ్నమే ఇక్కడ తను రెస్పాండ్ కాకపోవడంతో, ఫోన్లో రెస్పాండ్ కాకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఆ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి తను రెస్పాండ్ కావట్లేదు అనేటువంటి సమాచారాన్ని ఇవ్వడంతో వారు వెళ్ళి డోర్ కొట్టడంతో డోర్ రెస్పాండ్ కాకపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వచ్చి డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళి చూసరికి ఆమె బెడ్రూమ్లో అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఆమె ఫోన్ రెస్పాండ్ కాకపోవడంతో ముందే తన భర్త ప్రసాద్ చెన్నై నుంచి బయలుదేరి మధ్యాహ్నమే ఉండబుట్టిన హైదరాబాద్కి బయలుదేరడం జరిగింది. ఆ తర్వాత తలుపులు బద్దలు కొట్టిన తర్వాత ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడింది అనేటువంటి విషయం బహిర్గతమైంది. అయితే ఆమె స్లీపింగ్ టాబ్లెట్స్ తీసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది అనేటువంటి అంశం ఇప్పుడు తెరపైకి రావడంతో దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడానికి కారణాలు ఏంటి, కుటుంబానికి సంబంధించినటువంటి కారణాలు ఉన్నాయా లేదా వృత్తిపరమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయి,